నేను మీతోనే పోతే మాట్లాడి ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి చూడండి. అదే అది పెట్టలేదు, అది నువ్వు చెప్పావు కాదు. మా అంటే మీకు డబ్బులు పే చేస్తున్నారు అని చెప్పానా నేను? అన్నావు కదా నువ్వు. మీరు మాట్లాడింది మైక్ లో వినిపించా తెలియాలి కదా. మీరు ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ మీరు ఏం మాట్లాడారో తెలియాలి. ఈ క్వశ్చన్ నేను రాలేదు. ఈ ఆంటీ కొంత విచిత్రంగానే మాట్లాడుతుంది. ఈ ఆంటీకి మైండ్ అప్సెట్ ఉన్నట్టుంది కొంత. అంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఒక్కసారి వీడియో ఇక్కడ చూపించండి. ఇంతకు ముందు అంటే కుమారి ఆంటీ షాప్ వరకే లాస్ట్, ఇక్కడ ఏ స్టాల్స్ కూడా లేకపోయి ఉంటే కానీ మళ్ళీ కొత్తగా కూడా ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ బిజినెస్ బాగా జరుగుతుందని తెలుసుకున్న కొంతమంది కూడా ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారు. చూసారా, ఏదో చిన్నగా షెడ్ లాగా వేసుకొని కూడా మళ్ళీ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే కొంత నమ్మకం అయితే కలిగింది సామాన్య జనంకి. అంటే దీనివల్ల మనకి కొంత లాభం చేకూరుతుంది, మనం ఎందుకు పెట్టుకోకూడదు అనే తరుణంలో వాళ్ళు కూడా కొంత పెట్టుకొని కూడా ఈరోజే చూసాము. ఈరోజే షెడ్స్ ఓపెన్ చేశారు, ఇంతకుముందు లేకుండే షెడ్స్. సో వాళ్ళు కూడా బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ ఈ ఏరియాలో అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంటే యూట్యూబ్లో చూసి కూడా కొంతమంది పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓ పక్క వీడియోలు తీసుకుంటూ ఉన్నారు ఇన్స్టాలో ఫేమస్ అవ్వడానికి. అదే విధంగా అంటే కుమారి ఆంటీ హాట్ టాపిక్గా మారడంతో యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్ చేయడం, ఏదో ఆశ్చర్యకంగా కొంతమంది జనాన్ని గురి చేయడం, ఇదంతా కూడా ప్రస్తుత పరిస్థితి నెలకొంది. కొంతమంది అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఎందుకు వచ్చారో ఎందుకున్నారో ఇక్కడ వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ మళ్ళీ చూపించండి ఒకసారి వీడియోలో. ఇప్పటి వరకు ఏ ట్రాఫిక్ పోలీస్ కూడా ఇక్కడికి అయితే రాలేదు. సో ఇందాక ఇక్కడ కుమారి ఆంటీ వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఒకసారి లోపలికి వెళ్ళాడు. మరి షాప్ ఓపెన్ చేస్తున్నారా లేదా, ఇక్కడ అయితే సందడిగా ఉంది, జనం పోగవుతున్నారు. మరి టైం పెరిగిన కొద్ది కూడా పోగవుతూనే ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడి మరి అసలు షాప్ ఓపెన్ చేస్తున్నారా ఏంటి ప్రస్తుత పరిస్థితి అని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూసారా ఇక్కడ జనం అసలు షాప్ ఓపెన్ చేయకుండానే ఎంత రద్దీ పెరిగిపోయిందో మనకి ఇక్కడ. లోపలికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో ఒకసారి మాట్లాడదాము. తమ్ముడు, నువ్వు ఇప్పుడు వచ్చావు అంటే ఇక్కడ ఏం చెప్పడానికి వచ్చావు? జనాలకు ఏం క్లారిటీ ఇవ్వడానికి? ఏం లేదు, ఈ రోజు లేదు హోటల్, రేపు పొద్దు నుంచి స్టార్ట్ అంతే. ఈ రోజు వస్తా అని చెప్పారు కదా. లేదు రేపు పొద్దు నుంచి అని చెప్పి ఏం లేదు, మమ్మీకి వెళ్తూ వాళ్ళేది అందుకే పెట్టలేదు. రేపు పొద్దు నుంచి ప్లీజ్ వీడియోలు బట్టి కొద్దిగా అర్థం చేసుకోండి, కొద్దిగా తగ్గించేసి. ఏమో దాని గురించి నాకు క్లారిటీ తెలీదు అంటున్నారు, మరి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు కూడా వస్తానని చెప్పారు కదా, మరి నాకు ఐడియా లేదక్క. అది ఇంట్లో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి తెలుసు. సో ప్లీజ్ ఏమనుకో. మీరు ఈ రోజు వస్తారని చెప్పడంతో యూట్యూబ్ లో చూసి కూడా అందరూ కూడా జనం పోగా చూసారా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చినారు. చెప్పాను కదా రేపు హోటల్. అదే అవునా, సరే అయితే ఓకే. ప్లీజ్ అన్న మీరు జర అర్థం చేసుకోండి, జర అర్థం చేసుకోండి. సో ఇక్కడ కొంత గొడవ అయితే జరుగుతుంది, వెనక్కి వెళ్ళండి. చూసారా కొంత గొడవ ఏర్పడుతుంది ఇక్కడ. అంటే జనం కూడా యూట్యూబ్ వాళ్ళు అంటూ కూడా కొంత యూట్యూబ్ వాళ్ళ మీద మండిపడుతున్నారు. కానీ మన అలాంటి న్యూస్ ఛానల్స్ గురించి వాళ్ళకి తెలియదు. సో యూట్యూబ్ వాళ్ళు ఫోన్ లో తీసి ఇన్స్టాలో అట్లా రీల్స్ పెట్టడం వల్ల కూడా కొంత ట్రోల్ చేయడం వల్ల కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, పెడతామన్నా. రెండు ఎందుకంటే మీరు వస్తున్నారు, ఇప్పుడు మీరు వచ్చి వీడియోలు తీసుకుంటారు, రోడ్డు మీద వెళ్ళాలి. రోడ్డు మీద కెమెరాలు పట్టుకునే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎవరన్నా వచ్చారేమో అని. ఆ కారణంతో ఆలోచించండి మీరు. ఇప్పుడు స్టాప్ రోడ్డు మీద ఆగుతారు, ఏంది ఇక్కడ ఏదో జరుగుతుందని, దానివల్ల వెనకాల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు 1 lakh సీజ్ చేశారని చెప్పారు కదా, వ్యాన్ తో పాటు సరుకు సీజ్ చేశారని చెప్పారు. ఆ 1 lakh ఆ రోజు వేస్ట్ అయినట్టు. వేస్ట్ అయినట్టు, రైట్. ఓకేనా, రైట్. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఏమనుకోండి. సో మొత్తానికి అయితే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారే స్పందించి ఈ విషయంపై అంటే పర్మిషన్ ఇవ్వడం కూడా యథావిధిగా ఇదే స్థలంలో మీ షాప్ని కొనసాగించుకోవచ్చు, ఇక్కడే మళ్ళీ మీ బిజినెస్ కూడా కంటిన్యూ చేయవచ్చు అని చెప్పడంతో కూడా అందరూ ఆనందకరం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా మరి ఆంటీ వచ్చిందా, ఓపెన్ చేసిందా, తిన్నావా అని కూడా చాలా అంటే ఆసక్తిగా వచ్చారు ఇక్కడ. హలో అండి. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్బిట్ నుంచి. మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారా? కాదు, ఈ అన్న తీసుకొచ్చాడు, చూస్తాను. ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఇక్కడికంటే ఫుడ్ తీసుకుంటాకి. ఫుడ్ అంటే కుమారి ఆంటీ మీకు ఎట్లా తెలుసు? కుమారి ఆంటీ ఇన్స్టాగ్రామ్ లో చూసాం. ఇన్స్టాగ్రామ్ లో. సో ఇది మొత్తానికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి కుమారి అంటే కొంచెం వెనక్కి జరగండి. మరి అంటే మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటారు ఇక్కడ ఎప్పుడైనా తిన్నారంటనా?
నేను ఎప్పుడైతే తినలేదు ఇక్కడ. డైలీ ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు చూస్తాను, కార్లో వెళ్ళేటప్పుడు నేను డైలీ. మరి ఇట్లా అంటే ఎంతో ఫేమస్ అయినట్టు దాదాపు 13 సంవత్సరాలుగా రన్ చేస్తున్నటువంటి షాప్ ఇది. మరి ఈ స్టాల్ ని సడన్ గా మూసివేయించడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను నాకేం తెలియదు, ఫుడ్ ఎప్పుడు తెలియదు, నేను అదే ట్రై చేద్దామని నేను వచ్చాను, మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి ఇప్పుడు అంటే ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళడం జరిగింది, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఇప్పుడు మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చి సందర్శిస్తారంట, కొనసాగించుకోవచ్చు యథావిధిగా కూడా చెప్పారు. మరి ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి అదేంటి ఏమి ఉండదు, కానీ ఇలా ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసు సీఎం రేవంత్ రెడ్డి గారే ఇక్కడ స్పందించారు, ఇక్కడికి వస్తున్నా ఒక కామన్ పీపుల్ దగ్గరికి వస్తున్నారంటే ఏముండదు అంటారేంటి? ఫేమస్ అవుతారు రేవంత్ రెడ్డి. ఏం లేదు, నుంచి కాదు, మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన అంటున్నా? రేవంత్ రెడ్డి పాలన నెలకొందంటే బాగానే ఉంటుంది, ఇంకేం చెప్పలేము. ఏమన్నా గొల్లేసి కొడతారు మనం బయట అయితే, ఏం చెప్పినా. సో ఇది కొంతమంది అయితే మాట్లాడరు, కెమెరా ముందుకు వచ్చి రావడానికి భయపడుతూ ఉంటారు. కానీ మొత్తానికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకెందుకంటే ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది. సో 12, సో అందుకు ఇక్కడ లంచ్ చేయడానికి మళ్ళీ కుమారి ఆంటీని వెతుక్కుంటూనే అందరు వచ్చారు. సో పక్క కొట్లో కూడా వాళ్ళు మాట్లాడరండి, కొంతమంది మాట్లాడరు. హలో అండి, న్యూస్ ఛానల్స్ మీద కూడా కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. సో తను కుమారి ఆంటీ వాళ్ళ అబ్బాయి అయితే ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చారు షాప్ దగ్గరికి. సో మొత్తానికి యాక్చువల్గా అయితే అందరికి తెలిసిన విషయం ఈరోజు వస్తా అని చెప్పారు ఓపెన్ చేసి, కానీ ఈరోజు ఓపెన్ చేయడం లేదంట. కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, కేపాల్ గారు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయనున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మనందరికి తెలిసిన విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ సందర్శిస్తారని. కానీ ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఎవరు రాలేదు, కానీ ఏది నిజం ఏది అబద్ధం అని కూడా కొంత వెలుగులోకి రానుంది. సో మొత్తానికి అయితే కుమారి ఆంటీకి కొంత హెల్త్ బాగాలేని కారణంగా ఈ రోజు షాప్ కి అయితే రాలేరు. సో ఇక్కడున్న జనానికి ఒక క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళ అబ్బాయి వచ్చారు. సో మొత్తానికి రేపు షాప్ ఓపెన్ చేస్తారంట, మరి చూడాలి. మరి నిజంగానే రేపు కేపాల్ రానున్నారా, సీఎం రేవంత్ రెడ్డి రేపు వస్తారా అని కూడా కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అంశాలు కూడా రేపు తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మీరు వీడియోలో అందరు ఇక్కడే భోజనం చేస్తున్న కారణంగా ఆంటీ షాప్ అయితే మొత్తానికి బద్నాం అయిపోతుంది. ఎందుకంటే ఆంటీ యూట్యూబ్ లో ఫేమస్ అయిన కారణంగా ఆంటీ బద్నాం అవుతుంది అనేది చెప్పుకోవచ్చు మనము. మరి రేపు వచ్చిన తర్వాత రేపటి పరిస్థితి ఎట్లా ఉండబోతుందని మరి మళ్ళీ కూడా రేపు చూడాల్సిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి అయితే ఇక్కడి పరిస్థితి అయితే ప్రస్తుతం మీద ఆంటీ ఉన్నా లేకపోయినా కూడా రద్దీ అయితే యథావిధిగా కొనసాగుతుంది. చూసారా, ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఇప్పటికీ కూడా లేరు. అంటే దాదాపు టైం 12:30 అయిపోయింది, 1 అవుతుంది, ఇప్పటికీ కూడా ఏ ట్రాఫిక్ పోలీసులు కూడా లేరు. కానీ కొన్ని వీడియోస్లో అయితే మనకి ట్రాఫిక్ పోలీసులు చెప్పిన మాటలు మనం విన్నాము. మేము రోజు కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాము, బయట ఉండి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటామని చెప్పారు. కానీ ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉండింది, కానీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు, ఎక్కడికక్కడ బండి నిలిపేస్తున్నారు, సో వెళ్ళిపోతున్నారు. సో చూసారా, పక్క షాప్లో తింటున్న వాళ్ళు కూడా కిందికి వెళ్ళిపోయి, అంటే ఇక్కడ కొంచెం స్థలం కూడా సీఎం గారి దృష్టికి ఇది కూడా వెళ్ళాలని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్థలం కూడా మరి ఇక్కడ వీళ్ళకు ఫుడ్ తినే విధంగా ఒక లైన్ మెయింటైన్ చేసే విధంగా ఒక డిగ్నిటీ, అంటే ఒక క్యూ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా లైన్ పాటించడం కూడా ఇష్టం ఉన్నట్టు కూడా అంతా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకు మొత్తానికైతే ట్రాఫిక్ పోలీసులు అయితే ఇక్కడ ఎవరు లేరు. సో మరి ట్రాఫిక్ పోలీసులు హఠాత్తుగా రావడము ఇదంతా కూడా, అంటే మేము రెగ్యులర్గా కూడా పని చేస్తున్నాము, రెగ్యులర్గా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నామని కొన్ని చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇంత ట్రాఫిక్ ఇంతకుముందు ఒక వారం క్రితం చూసుకుంటే ఇంత లేదు. సో ఆంటీ షాప్ ఇక్కడ కంటిన్యూ అయినప్పుడు కూడా ఇక్కడ ఇంత రద్దీ లేదు. మరి ఇప్పుడు ఆంటీ లేకపోయినప్పుడు కూడా రద్దీ కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించిన దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి జనం అంటే ఆదేశిస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి.